జిల్లాల విభజనపై తెలంగాణ ప్రభుత్వం డైలమాలో ఉందా? 16 జిల్లాలను రద్దు చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. జిల్లాలను అశాస్త్రీయంగా చేశారని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. రిటైర్డ్ జస్టిస్ కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటన చేశారు. రేవంత్ ప్రకటనకు విరుద్ధంగా డిప్యూటీ సీఎం భట్టి స్టేట్మెంట్ ఉంది. జిల్లాల పునర్విభజన ఆలోచనే లేదన్నట్లుగా డిప్యూటీ సీఎం స్టేట్మెంట్ ఉంది. తప్పుడు ఆలోచన అంటూ కుండబద్దలు కొట్టారు భట్టి. సీఎం డిప్యూటీ సీఎం కామెంట్స్ పై ఇప్పుడు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాల పునర్విభజనను వ్యతిరేకిస్తుంది ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక జిల్లాల జోలికి వస్తే అగ్గి పట్టిస్తామంటూ కేటీఆర్ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా కూడా జిల్లాల పునర్విభజన అంశం తెలంగాణ రాజకీయాలలో మరింత హీట్ను రాజేస్తూ ఉంది. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను, జిల్లాలను అశాస్త్రీయంగా చేశారంటూ చేసినటువంటి కామెంట్స్ను ఒకసారి విందాం. జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపులా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు. మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని. లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనుకోకుండా మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసిరు. మొత్తం మా ఉనికే మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్, రెవెన్యూ, ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఇవాళ ఒక మండలం 1,50,000 జనాభా ఉంటే ఒక మండలం 4,000, 3-4 గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో. ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో 2 ఎంపీటీసీలు కలిపి 3 కలిపి ఒక మండలం చేసింది. నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్కి పోయి కూర్చున్నాం. అందరు కూర్చుని కింద చూస్తే ఎవరు లేరు. నేను సీఈఓని అడిగిన, మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా, జడ్పీ జిల్లా పరిషత్ వీళ్ళంతా ఎక్కడ ఉన్నారని. వచ్చారు కదా సార్, అందరు వచ్చారు. స్టార్ట్ అందరు ఏడు ఉన్నారా అని అంటే, ఒక ఆయన చైర్మన్, ఇంకొక ఆయన వైస్ చైర్మన్, ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు, అందరు ఇక్కడనే ఉండరు. 5 మంది కలిపి జిల్లా పరిషత్. 5లో ఒక ఆయన నేను వస్తలేనని చెప్పి మిగతా 4 వచ్చి నా పక్కల్ని ఇటు కూర్చురు. కింద ముందలు ఎవరు లేరు, ఎవరి దిక్కు చూసి మాట్లాడాలి. అది కూడా ఒక జిల్లా పరిషత్ కింద చేసారు. సో ఇట్లాంటి తప్పుల వల్ల పరిపాలన ఒక నమ్మకం లేని పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈ మధ్యలో డిమాండ్ చేసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులు కొంతమంది అది అట్లా చేసారు, ఇది ఇట్లా చేసారు. అయ్యా, హైదరాబాద్ పేరు నేను పెట్టింది కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి పేరు నేను పెట్టింది కాదు, సైబరాబాదు నేను పెట్టింది కాదు. ఈ 3 పేర్లు కాదు. ఇప్పుడు నిన్న వచ్చిన మున్సిపల్ పోలీస్ కమిషనరేట్లు వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా యాస్టీజ్ అంతకుముందే ఉంది, భువనగిరి అంతకుముందే ఉంది, సంగారెడ్డి అంతకుముందే ఉంది. వాటినే పోలీస్ కమిషనరేట్లు, ఏరియాలు, సరిహద్దులు అడ్జస్ట్మెంట్ చేసినాం. క్రైము, డెవలప్మెంటు, వీటన్నిటిని ఒక దృష్టిలో పెట్టుకొని ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా లోనే జిల్లాలో. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఒకవైపేమో సీఎం రేవంత్ రెడ్డి మాకు వినతులు వస్తున్నాయి, కొన్ని జిల్లాలు అశాస్త్రీయంగా విభజించారు, కొన్ని ప్రాంతాలు కొన్నిట్లోనేమో తక్కువ మండలాలు ఉంటాయి, మరికొన్నిట్లో ఎక్కువ మండలాలు ఉంటాయి, విభజన చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరొక వైపు చూస్తేనేమో బట్టి విక్రమార్కనేమో జిల్లాల గురించి కూడా జిల్లాల పునర్విభజన ఉండదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఇంకొక వైపు చూస్తే ఇటు అసలు జిల్లాలను
తగ్గించేది లేదంటూ దానికి పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నామంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ మాట్లాడుతుంది. అసలు పూర్తిగా కూడా జిల్లాల పునర్విభజన అంశం గురించిన డీటెయిల్స్ ఏంటి? ఎప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత పెద్ద ఎత్తున ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. సో జిల్లాలు సరిగా చేయలేదు, జిల్లాల విభజన అనేది సరిగా చేయలేదు, దాని తర్వాత శాస్త్రీయంగా చేయలేదు, ఓన్లీ కొంతమంది నాయకుల కోసం, కొంతమంది వ్యక్తుల కోసం, ఒక చిన్న చిన్న నాయకుడి కోసం కూడా మండలాలను, ఊర్లను, ఒక 2 ఊర్లను కలిపి మండలంగా చేశారు, మండలాలను జిల్లాలుగా మార్చారంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో ఆ కామెంట్స్ చేసిన తర్వాత మొత్తం జిల్లాలు, ఇటు వరంగల్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయి అనేది అటు మీడియా వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చగా మారింది. గత నెల రోజుల నుంచి కూడా మొత్తం అటు రాజకీయ వర్గాలలో, ఇటు మీడియా పరంగా మొత్తం కూడా ఈ జిల్లా పునర్విభజన అనేది ఉంటుంది, దాన్ని ఎలా చేస్తారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటూ కూడా పెద్ద ఎత్తున రావడం. ముఖ్యంగా దాంట్లో నేను ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్ తో, న్యాయ నిపుణులతో, అలాగే లోకల్ గా ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, కింద ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమన్వయం ఉంటుంది. దాంతో పాటు ప్రజల కోరిక మేరకే మేము శాస్త్రీయంగా కొన్ని జిల్లాలు చేస్తున్నామంటూ కూడా ఆయన ప్రకటించిన తర్వాత మీడియాలో రకరకాల ఈక్వేషన్స్, అంటే కొన్ని జిల్లాలు ఏదైతే పాత 10 జిల్లాలు ఉన్నాయో పాత 10 జిల్లాలు మాత్రమే ఉంటాయి, లేదు అంటే కొన్ని జిల్లాలు 16 జిల్లాలను తీసేసి ఓన్లీ పార్లమెంటు వేదిక, అంటే 17 పార్లమెంట్లు ఉన్నాయి కదా, సో ఆ 17 జిల్లాలే ఉంటాయి. సో ఇవన్నిటినీ కూడా మళ్ళీ యథావిధిగా జిల్లాలోకి చేరుస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఈక్వేషన్స్ వినబడిన వేళ, సో నిన్న ఏదైతే జరిగినటువంటి మీటింగ్ లో కూడా కేటీఆర్ కూడా కామెంట్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక్క జిల్లానైనా ముట్టుకుంటే తెలంగాణలో అగ్గి పుట్టిస్తానంటూ కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ప్రజల సౌలభ్యం కోసం చిన్న జిల్లా ఉంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కలెక్టర్ గానీ, అక్కడ మొత్తం వ్యవస్థ కూడా అంత ప్రజల దగ్గరికి వెళ్లే అవకాశం ఉంటది. సో ఇక్కడో 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దూరంలో జిల్లా ఉంటే ఒక రైతు అక్కడికి వెళ్ళాలంటే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఏదైనా పని ఉన్నా జిల్లాలో వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కేసీఆర్ ఈ 33 జిల్లాలను చేశారు అనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాని తర్వాత ఈ రోజు ముఖ్యంగా ఏదైతే బట్టి విక్రమార్క ఈ మీడియాలో అటు రాజకీయ వర్గాల్లో మొత్తం కూడా చర్చ జరుగుతున్న సమయంలో బట్టి విక్రమార్క అసలు జిల్లాల విభజన అనేది ఉండదు, దీంట్లో మార్పులు చేర్పులు ఉండవు అనేది కూడా ఆయన ఒక స్పష్టతకైతే వచ్చాడు. సో దీనిపైన కూడా అటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సో బట్టి విక్రమార్క ఇలా ఎందుకు మాట్లాడారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు, ఆయన మేము జిల్లాలని తగ్గిస్తాము పెంచము అని చెప్పాను, కానీ జిల్లాల పునర్విభజన అయితే ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు బట్టి విక్రమార్క జిల్లాల అసలు ప్రసక్తే లేదు, జిల్లాల గురించి మాట్లాడే ఇది కూడా లేదు, జిల్లాలను మార్చబోము అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో దీనిపైన ఎందుకంటే ఇప్పటికే అటు బట్టి విక్రమార్క ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ నైని ఏదైతే బొగ్గుకు సంబంధించిన ఇది ఉందో, సో ఈ ఇష్యూల మీద ఇట్లా మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకవైపు రాజకీయ వర్గాల్లో ఇటు మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. సో మరి ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి అలా, ఉప ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం కూడా ఒక హాస్యాస్పదంగా మారిందంటూ రాజకీయ వర్గాల్లో చెప్తున్న పరిస్థితులు. అంటే సొంత పార్టీలోనే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నట్లుగా చూడాలా, ఈ నిర్ణయంతో 2 వర్గాలుగా అవుతున్నట్లు చూడాలా ఏంటి? డెఫినెట్ గా అంటే ఈ జిల్లాల విభజన అనేది కొన్ని జిల్లాలు అంటే బేసిక్ గా కొన్ని జిల్లాలకి జిల్లా అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని జిల్లాలు అంటే చిన్న జిల్లాలు ఉన్నటువంటి ఏదైతే విస్తీర్ణంలో గానీ అటు జనాభా సంఖ్యలో గానీ చిన్న జిల్లాలను కొంత మేరకు కలిపే అవకాశం ఉంటది అన్నట్టుగా కూడా చేస్తా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి జిల్లాలు ఇప్పటికే అన్ని కూడా సెట్ అయిపోయినాయి. సో ఆ ప్రజలకు అందుబాటులో అందరూ కలెక్టర్లు ఉంటున్నారు, కలెక్టర్లకు సమన్వయం కూడా ఉంటుంది. ఏదైనా వర్షాలు పడ్డప్పుడు కావచ్చు, ఏదైనా విపత్తులు జరిగినప్పుడు కావచ్చు, కలెక్టర్ అక్కడ ఉండి చూసుకునే అవకాశం ఆ వెసులుబాటు ఉంటది. సో పెద్ద ఎత్తున ఒకే జిల్లాకు ఆ కలెక్టర్ అంతా చూసుకోవాలంటే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి సో ఈ జిల్లాల విభజన అనేది కరెక్టే జరిగింది, దీంట్లో ఎలాంటి మార్పులు ఉండవు అనేది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ కామెంట్స్ అంటే అటు బట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇటు కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు,
ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మొత్తం కూడా ఈ జిల్లాల విభజన పైన ఒక స్పష్టత అనేది లేకుండా పోయింది. మరి వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే కొంతమంది జిల్లాల వ్యాప్తంగా బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున కల్వకుర్తి అనేది ఒక జిల్లా చెయ్యాలి ఇంకా అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అక్కడక్కడ ఇంకా కొన్ని జిల్లాలు పెంచాలి అనే డిమాండ్ కూడా వినబడతా ఉంది. సో దీనికి సంబంధించి ఒకవైపు అటు జిల్లాలు పెంచాలి అంటే ప్రజలకు అందుబాటులో కలెక్టర్ ఉండాలి కాబట్టి జిల్లాలు పెంచాలనేది ఒకవైపు జెన్యూన్ విషయం అయినప్పటికీ మరి రేవంత్ రెడ్డి ఎందుకు తగ్గిస్తాడు అనేది కూడా ఒకవైపు చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఎందుకంటే మీడియా సర్క్యులేషన్ లో కూడా 16 జిల్లాలను రద్దు చేస్తారు అనేది ఒక అంశం మారింది. అది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం స్థాయికి వెళ్ళింది. అటు బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రుల స్థాయిలో ఈ సర్క్యులేషన్ అంటే 16 జిల్లాలను రద్దు చేస్తారు అనేది ఒక అంశం అయితే అక్కడ అధిష్టానానికి వెళ్ళింది. సో దీనిపైన ఎలాంటి మార్పులు అయితే ఉండవు, జిల్లాలు ఏం మారవు అని అయితే బట్టి విక్రమార్క ఇప్పటికే మరి స్పష్టత చేశారు. దీనిపైన తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రేణు రైట్, స్టే విత్ us సతీష్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు పొలిటికల్ అప్డేట్స్ తీసుకుంటాం. ఇక జిల్లాలను అశాస్త్రీయంగా విభజన చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేస్తూ జిల్లాలను మరలా కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తే కనుక కొన్ని మండలాలను కలిపి జిల్లాలుగా ఏర్పాటు చేయడం, ఈ విధంగా కూడా ఒక అశాస్త్రీయమైన విభజన జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొంటూ కూడా కొన్ని జిల్లాలను రద్దు చేస్తాము, ఈ సరిహద్దులు అనేవి మారనున్నాయి, దీని మీద ఒక కమిటీ వేయనున్నారు, 16 జిల్లాల వరకు కూడా రద్దవునున్నాయని ఇప్పటిదాకా న్యూస్ వచ్చింది. కానీ ఎప్పుడైతే బట్టి విక్రమార్క ఈ రకమైన వ్యాఖ్యలు చేశారో మరి ఇప్పుడు జిల్లాలను విభజిస్తున్నారా, పునర్విభజన చేస్తున్నారా, చేయట్లేదా, లేకపోతే ఈ అంశం మీద కాంగ్రెస్లోనే 2 వర్గాలుగా ఏర్పడ్డారా, తెలంగాణ కాంగ్రెస్లో ఏంటి అని ఒక చర్చ జరుగుతోంది. ఇక మరొక వైపు అసలు జిల్లాల అంశాన్ని ఒక్క జిల్లాని ముట్టుకున్నా కానీ ఊరుకోము అంటూ కూడా కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. ఇక ఇదే అంశం మీద మొన్న మరి చూసినారో లేదో అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు, ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు, కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు, కొత్త జిల్లాలు చేసినాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా చేసినాడు. మీరందరూ నారాయణపేట వాళ్ళు, గద్వాలోళ్ళు, కొల్లాపూర్ వాళ్ళు, అచ్చంపేటోళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేది ఎందుకు? మీ దగ్గరికే కలెక్టర్ను, ఎస్పీని తీసుకొస్తా, జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా, ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు. కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు, మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా, గద్వాలో లూకుంటారా, వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందామా? ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు,